తమిళనాడులో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను అందుకునేలా కనిపించడం లేదు. అయితే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. ఇక టీవీకే అధికారం కూడా చేపట్టబోతోంది. అయితే మరో 10 సీట్లు కావాలి అధికారం చేపట్టాలంటే. ఇంకా 5 సీట్ల చెప్పున లీడింగ్ లో ఉంది ఐఎన్సీ అలాగే పీఎంకేతో పాటు ఒక్కో సీటు గెలిచిన లెఫ్ట్ పార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చే అవకాశంగా కనిపిస్తోంది. అయితే కలిసి రావాలని చెప్పేసి ఇండియా కూటమిని విజయ్ తండ్రి కోరారు. అయితే డీఎంకేతో ఇండియా కూటమి పొత్తుగా ఉండగా ఎన్డీఏలో పీఎంకే భాగస్వామిగా ఉంది. ఇదే విషయానికి సంబంధించి ఇక తమిళనాడులో అధికారం చేపట్టాలంటే గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 118 సీట్లనైతే కైవసం చేసుకోవాలి. ఇక టీవీకే పార్టీకి ఏమో 10 సీట్లు తక్కువగా ఉంది. మరి విజయ్ తండ్రి కూడా కలిసి రావాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది ఇండియా కూటమికి. సో దీనికి సంబంధించి వారి అభిప్రాయం తెలియజేయడానికి మనతో పాటు పూర్తి అనలైజ్ చేయడానికి విజయ్ కుమార్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఇక తమిళనాడులో టీవీకే పార్టీ లీడింగ్ లో ఉంది. సో మద్దతు ఎవరిస్తారనుకోవాలి? 108 సీట్లతో ఇప్పటి వరకు విజయ్ పార్టీ టీవీకే లార్జెస్ట్ అంటే పార్టీగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ ఆ పార్టీనే ఆహ్వానిస్తారు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. అయితే ఇంకొక 10 సీట్లు మినిమం 10 సీట్లు వాళ్లకు తక్కువ పడతాయి. కాబట్టి దానిలో అనేక పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, ప్రజలు ఏకపక్షంగా అంటే ఎక్కువ సీట్లు ఆ పార్టీకి ఇచ్చారు కాబట్టి మేము ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని రెండు కూటములు అటు ఇండియా కూటమి కానీ ఇటు ఎన్డీఏ కూటమి కానీ స్వచ్ఛందంగా ప్రకటించే అవకాశం ఒకటి ఉంటుంది. అప్పుడు ఏమైతుంది, విశ్వాస పరీక్షలో భాగంగా పోటీ లేకుండానే విశ్వాసం పొందే అవకాశం ఉంటుంది. వాళ్ళు గైర్హాజరై సహకరించే పరిస్థితి ఉంటుంది. అయితే ఎంత లేదన్నా విజయ్ పార్టీ కూడా ప్రత్యర్థి పార్టీ కాబట్టి ఈ రెండు కూటమిలలో విజయ్ పార్టీ లేదు కాబట్టి అంత ఈజీగా ఏకపక్షంగా ఏకగ్రీవంగా ప్రభుత్వానికి విశ్వాసం ప్రకటిస్తారా లేదా అనేది ఒక అంశం. రేపు ఎల్లుండి అటు ఇండియా కూటమి తర్వాత ఈ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సమావేశమై ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఒక అంశం. రెండవ పాసిబిలిటీ ఏంటంటే ఏదో ఒక పార్టీ గైర్హాజరైనా కానీ అంటే ఏదో అటు డిఎంకే ఎన్డీఏ కూటమి కానీ ఇండియా కూటమి కానీ ఏదో ఒక కూటమి గైర్హాజరైనా విజయ్ ఈజీగా విశ్వాస పరీక్షలో బయటపడవచ్చు. ఈ రెండు పాసిబిలిటీస్ కాకుండా ఉండాలంటే మూడవది మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక 5 సీట్లు ఉన్నాయి, తర్వాత పిఎంకే పార్టీకి ఒక 5 సీట్లు ఉన్నాయి, ఇంకా కమ్యూనిస్టులు కానీ చిన్న చిన్న పార్టీలకు 1-2 సీట్లు ఉన్నాయి. అవి ఆయా కూటమిలతో వేరుపడి వచ్చి విజయ్కి సపోర్ట్ చేయవచ్చు. మూడో పాసిబిలిటీ. ఈ 3 పాసిబిలిటీస్ కాకుండా 4వ పాసిబిలిటీ ఏంటంటే అంటే గతంలో లాగా ఏ పార్టీ స్టాండ్ తోనే ఆ పార్టీ ఎమ్మెల్యే లేరు, ఏ కూటమి స్టాండ్ ప్రకారం ఆ పార్టీలు లేవు కాబట్టి ఆ కూటమి నుంచి బయటికి వచ్చి లేకుంటే ఆ పార్టీల నుంచి బయటకు వచ్చి కూడా విజయ్కి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చాలా రాష్ట్రాలు చూసాం, ఏదైతే మెజార్టీ తక్కువ ఉన్న ప్రభుత్వాలకు వేరే పార్టీల నుంచి కూడా చీలి వచ్చి కూడా మద్దతు పలికిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో దాదాపు ఊహించని విధంగా 1-2-10-15 సీట్లు కాకుండా అటు ఏఐడిఎంకేతో పోల్చుకున్నా ఇటు డిఎంకేతో పోల్చుకున్నా చాలా ఎక్కువ మెజార్టీ, దాదాపు డబుల్ మెజార్టీ డిఎంకే విజయ్ పార్టీకి వచ్చింది. కాబట్టి ప్రజలు కూడా విజయ్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్టే లెక్క. కాబట్టి ఆయా పార్టీలకు లాయల్ గా ఉండకుండా కూడా బయటకు వచ్చి కూడా కొంతమంది సపోర్ట్ చేసే అవకాశం ఉంది. వ్యక్తులుగా వచ్చి బయటకు వచ్చి సపోర్ట్ చేస్తారా, పార్టీలుగా బయటకు వచ్చి చేస్తారా, లేకుంటే అటు ఎన్డీఏ కూటమి కానీ ఇండియా కూటమి కానీ ఒక నిర్ణయం తీసుకొని మేము కొంతకాలం అటు విజయ్కి ప్రజల మద్దతు ఉంది కాబట్టి మేము ఆ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తామని వాళ్ళు ఓపెన్ గా రావడం, ఈ 4 పాసిబిలిటీలలో ఏదైనా జరగవచ్చు. ఏది జరిగినా మొత్తంగా గవర్నర్ అందరికంటే ముందు విజయ్ని పార్టీ ఏర్పాటు చేయడానికి పిలవడం, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఆ తర్వాతనే విశ్వాస పరీక్ష ప్రక్రియ ప్రారంభం అవుతుంది. బ్రహ్మణి రైట్. గట్టిగా విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.